నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద పచ్చి అబద్ధము మనము వింటూనే ఉన్నాం, దానికి బలవుతూనే ఉన్నాం. అంటే ఈ అబద్ధము కొనేవారికి మాత్రమే, అంటే ఎక్స్క్లూజివ్లీ టైలర్ మేడ్ ఫర్ బయర్స్. అయితే ఈ అబద్ధము బిల్డర్స్ చెప్తారు. ఎవరి కోసము అంటే బయర్స్ సంక్షేమం కోరి చెప్తారు. ఈ అబద్ధం చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. ఇది మన బాగు కోసం వాళ్ళ తపన తెలియజేస్తుంది. అదేమంటే రియల్ ఎస్టేట్ కోసము కొనడానికి మీరు వెయిట్ చేయొద్దు, కొని వెయిట్ చేయండి. ఇది నాలాంటి మనిషికి ఇది పచ్చి మోసం చేసే వాక్యంలాగా అనిపిస్తుంది. చాలా మందికి అనిపించదు, చాలా మందికి నిజమే. మన హిస్టరీ అంతా వెయిట్ చేసి అమ్మితే బాగా డబ్బులు వచ్చాయి, కొని వెయిట్ చేస్తారు, వాళ్ళకు బాగా డబ్బులు వచ్చాయి అని ఫీలింగ్ తెచ్చేలా వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ప్రాక్టికల్లీ నేను ఈ అమ్మే వాళ్లకు లేదా రియాల్టర్స్, ఈ లేఅవుట్ ఓనర్స్, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, ఈ ప్రాపర్టీ అమ్మే వాళ్లకు అసలు ఒక ప్రాపర్టీ మీ చేతిలో ఉన్న ప్రాపర్టీ మీరే అంటున్నారు అది 2-3 ఏళ్లలో డబుల్ కావచ్చు అని. డబుల్ కావచ్చు, కాకపోతే అని గ్యారంటీస్ ఏం లేవు. ఒక ప్రాపర్టీ ఇప్పుడు మన భారతదేశంలో ఒక ప్రాపర్టీ లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ 7 నుంచి 10 ఏళ్లలో డబుల్ అవుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన 7 నుంచి కిసాన్ వికాస్ పత్రలో పెట్టిన సుమారు 10 ఏళ్ల వరకు డబుల్ అయిపోతుంది. 7 ఏళ్ల లోపు డబల్ అయ్యే ఇన్స్ట్రుమెంట్స్ భారతదేశంలో లేవు. అంటే సేఫ్గా స్టాక్ మార్కెట్కి రియల్ ఎస్టేట్కి పొంతన కుదరదు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు స్టాక్స్ని అతి భయంకరమైన రిస్క్గా పేర్కొని రియల్ ఎస్టేట్ అతి తక్కువ రిస్క్తో మీకు 3 ఏళ్లలో 4 ఏళ్లలో డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ కూడా అవుతుంది, మీ అదృష్టం ఉంటే 5 కూడా అవుతుంది, 5x అని చెప్తూ ఉంటారు. నా ప్రశ్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒకటి, మీరు 3 ఏళ్లలో 4 ఏళ్లలో డబల్ అయ్యే ఇన్స్ట్రుమెంట్ మీరు మందికి ఎందుకు అంటగడుతున్నారు? లాస్ట్కు బహుశా అంటారు కానీ
మీరు మాట్లాడేటప్పుడు 3 ఏళ్లలో డబల్ అయిపోతుంది, 4 ఏళ్లలో డబల్ అవుతుంది, అంతకంతగా పెరుగుతుంది. ఎవరు కొనలేదో వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. రాళ్ళు గుట్టలున్న ప్రాంతము బంజారాస్ జూబ్లీతో పోల్చి పనికిమాలిన గుట్ట కొండ భూమి కొండాపూర్ కోకాపేట్తో పోల్చి ఇప్పుడున్న కొండ గుట్టలు తుమ్మ చెట్లు ఉన్న ఏరియాలు పాడుబడ్డ భూములని ఆ కంపారిజన్ చేసి అమ్మటం జరుగుతుంది. నేనేమంటా అంటే 3 ఏళ్లలో డబల్ అయ్యే క్వాలిటీ ల్యాండ్ మీరు జనాలకు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా 7, 7.5, 8 ఏండ్లు, 7 ఏండ్లు అనుకోండి, లేదా కిసాన్ వికాస్ పత్ర 9.5, 10 ఏళ్ళు. అంటే 7 ఏళ్ల క్రితం లోపల 100% అప్రిసియేషన్ వచ్చే ఇన్స్ట్రుమెంటే లేదు. మరి మీరు ఆ ల్యాండ్ హోల్డ్ చేసి 3-4 ఇయర్స్ అయినాక డబుల్కి అమ్మొచ్చు కదా. కరెక్టే కదా. ఇప్పుడు 1 lakh ఉన్న గజము మీరు 2 lakhs అమ్ముకోవచ్చు 3 ఇయర్స్ తర్వాత. మీ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆ ల్యాండ్ మీదే, దానిపై ఒక 4 సంవత్సరాలు కూర్చుంటే మీకు డబ్బులు వస్తున్నప్పుడు మీరు అనవసరంగా జనాలను కన్విన్స్ చేసి కాళ్ళ వేళ్ళబడి అమ్మే బదులు ఆ 4 ఏళ్ళైనాక డబల్ అమ్ముకోవచ్చు కదా. ఎందుకు అమ్ముకుంటలేరు? నా ప్రశ్న ఏమంటే, మీరు అమ్ముతున్నారు అంటే మీకు ఈ ల్యాండ్ అమ్మితే మాకు 4 ఏళ్లలో డబల్ అవుతుందని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ ఆ ల్యాండ్ డబుల్ ప్రైస్ చేసి మాకు ఇచ్చేస్తున్నారా? అంటే 4 ఏళ్లలో డబుల్ వచ్చేది మీకు ఈ ప్లాట్ అమ్మంగానే లేదా ప్రాపర్టీ అమ్మంగానే డబల్ వస్తుందా? మీరు 4 ఇయర్స్ తర్వాత ల్యాండ్ అమ్మదలుచుకోలేదు. ఎందుకు అమ్మదలుచుకోలేదు అంటే మీరు మాకు అంటగట్టే రేటు ఆల్మోస్ట్ ఆల్ డబల్ ఉంది. అంటే 4 ఏళ్లలో వచ్చే డబ్బులు మీకు మాకు అమ్మితే వచ్చేస్తున్నాయి. మాకు అమ్మి మా రేట్ నుంచి మీరు డబల్ వస్తుందని చెప్తున్నారు. అంటే మీ ప్రకారం మీ భూమి ధర 400% తక్కువ ఉంది. అంటే మీరు 100 రూపాయలకు కొని మాకు 200కి అందించి ఆ 200 కాస్త 3-4 ఏళ్లలో 400 అవుతుందని చెప్తున్నారు. అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు 4 ఏళ్లలో మీకు డబల్ వస్తుంటే మాకెందుకు కాళ్ళ అంటిస్తున్నారు? ఎందుకంటే మీకు 4 ఏళ్లలో వచ్చే ప్రాఫిట్ మాకు అమ్మితే వచ్చేస్తుంది. థెరాటికల్గా ప్రాక్టికల్గా ఈ వాదన కరెక్టా కాదా? ఎవడైనా ఎందుకు అమ్ముతాడు? ఇప్పుడు ఆయనకు ఒక 25% వస్తుంది అనుకోండి, 1,00,000 పెడితే 25% వస్తుంది, లేదా 15% వస్తుంది అకార్డింగ్ టు రియల్ ఎస్టేట్ మార్జిన్స్. మరి 3 ఏళ్ళు ఆగితే డబుల్ వచ్చేస్తుంది కదా. ఎందుకు అమ్ముతున్నారు? జస్ట్ 3 ఇయర్స్ ఒక సెక్యూరిటీ గార్డ్ని కూర్చోబెట్టి ఆ ప్రాపర్టీ కాపాడుకుంటూ సరిపోతుంది. 3-4 ఇయర్స్లో మీకు డబల్ వచ్చేస్తుంది. ప్రజలకు ఎందుకు అమ్మాలి? ఆ పుణ్యకార్యం మీకోసం యూజ్ చేసుకోవచ్చు కదా. కదా, అర్థమవుతుంది కదా. అందుకోసం నేను హై రైజెస్ ఎప్పుడు దాని ప్రాపర్టీ యొక్క నా వ్యూ చెప్పేటప్పుడు, రివ్యూ చెప్పేటప్పుడు ఆ బిల్డర్ యొక్క ప్రాఫిట్స్ కూడా నేను చెప్పేస్తాను. చాలా మందికి మింగుడు పడతలేదు.
ఎందుకు చెప్తా అంటే మీరు అమ్మినాక అది డబల్ అవుతుంది అనేది పచ్చి అబద్ధం. మీరు ఆ ప్రాపర్టీ యొక్క లైఫ్ అంటే ఒక 7-8 ఇయర్స్ ఫార్వర్డ్ రేట్లో మాకు అంట కడుతున్నారు. అదే మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే 8-10 ఏళ్ల తర్వాత వచ్చే రేటు మీరు తక్షణమే మా దగ్గర వసూలు చేస్తున్నారు. మీరు ఏం అబద్ధం చెప్తున్నారు అంటే మీరు మా దగ్గర కొన్నాక అది 3-4 ఏళ్లలో డబుల్ అయిపోతుంది. నేనేమంటా అంటే మీ వాదన నిజమే అయితే మీరు ఒక టోకెన్ అడ్వాన్స్ తీసుకొని ఒక ప్రాపర్టీ వేరే పేరున చేయండి, అంటే మా పేరునే చేసేయండి. ఇద్దరు పార్ట్నర్స్ అయిపోదాం. ఓకే, మనం ఇద్దరం పార్ట్నర్స్ అయిపోదాం. ఒక టోకెన్ అమౌంట్, ఒక ఫ్లాట్ 1 crore ఉంటే 10 lakhs తీసుకొని ఆ ఫ్లాట్కి జాయింట్ ఓనర్స్ అయిపోదాం. ఓకేనా? 10 lakhs ఇచ్చి నేను జాయింట్ ఓనర్, న్యూ బిల్డర్, నేను జాయింట్ ఓనర్. 10 లక్షలు ఇచ్చి మనం ఇద్దరం 3-4 ఏళ్ళు వెయిట్ చేద్దాం. ఇప్పుడు 1 crore ప్రాపర్టీ 2 crores పోతుంది. సరేనా? 50-50 పంచుకుందాం. నీకో కోటి, నాకో కోటి. 3-4 years డబుల్ అవుతుంది కదా. రిస్క్ నాది కూడా ఉంటుంది కదా. 10 లక్షలు నేను టోకెన్ అమౌంట్ ఇస్తున్నాను. 10 lakh టోకెన్ అమౌంట్ ఇచ్చి మనం ఇద్దరము 3-4 years వెయిట్ చేద్దాం. ఆ 1 crore ప్రాపర్టీ కాస్త 2 crores అవుతుంది. నీకో కోటి, నాకో కోటి. అంటే నాకు 90 లక్షలు, నీకు ₹1,00,00,000. అద్భుతమైన ప్రాపర్టీస్ వస్తాయి వితౌట్ రిస్క్. ఎందుకంటే 50-50 పార్ట్నర్షిప్. నేను 10 lakhs ఇస్తున్నాను టోకెన్ అమౌంట్. నువ్వు బిల్డర్ కనుక నీది ఫ్రీ, అంటే నీది కన్స్ట్రక్షన్ కాస్ట్. మనం ఇద్దరం పార్ట్నర్స్, 50-50 రిస్క్. మళ్ళీ అలా ఎందుకు చేయొద్దు? ఓన్లీ టోకెన్ అమౌంట్ బుకింగ్ సిస్టమ్, పార్ట్నర్ సిస్టమ్ అని తీసి మీకు గ్యారంటీ కదా 3-4 yearsలో డబుల్ అయిపోతుంది. అది చెప్పే మాకు అంటిస్తున్నారు కదా. నేనేమంటా అంటే మేము ఆ లోన్లు తీసుకొని దానిపై 9% కట్టి అవుతుందా లేదా అని వెయిట్ చేసి అవి కిరాయిలకు ఇచ్చి, ఇప్పుడు మా ఇద్దరం కలిసి కిరాయికి ఇచ్చేద్దాం. ఆ ఫ్లాట్ వచ్చిన రెంట్ సగం సగం పంచుకుందాం. అంటే నీకు రెంట్ వస్తుంది, నాకు రెంట్ వస్తుంది. 3-4 years తర్వాత డబుల్ అయిపోతుంది. డబుల్ కాగా నీకో కోటి, నాకో 90 లక్షలు. విపరీతమైన డబ్బులు వస్తాయి కదా. ప్రాపర్టీ కూడా నీ చేతిలోనే ఉంటుంది, సగం సగం 50-50 పార్ట్నర్షిప్. మళ్ళీ ఎందుకు చేస్తలేరు అట్లా? ఇలాంటి మాటలు ఇని చెవులు పండిపోయినాయి. మొన్న ఎక్కడ మురళీమోహన్ చూసిన నేను, కల్పతరా ఏమో ఉంది ఒకటేదో, దాని ఇనాగరేషన్ పోయి చెప్తుండు, మీరు ఇక్కడ విల్లా కొంటే అద్భుతమైన విల్లా డిజైన్ చేశారు, మీరు కొంటే డబుల్ ట్రిపుల్ గ్యారంటీ, 3 ఏళ్లలో డబుల్ అయ్యే ఛానల్స్ ఉన్నాయి, ట్రిపుల్ కూడా కావచ్చు అన్నాడు. ట్రిపుల్ అయ్యేది ఉంటే మీరే హోల్డ్ చేసుకోవచ్చు కదా. 3-4 yearsలో ట్రిపుల్ అంటే మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు. లోన్లు చేయడం ఎందుకు? జస్ట్ ఒక టోకెన్ అమౌంట్ అనే ఒక సిస్టమ్ పెట్టుకొని పార్ట్నర్షిప్లో తీసుకొని 3-4 years తర్వాత అమ్ముకుందాం. పోనీ నీకే ఎక్కువ పెట్టుకో, 60-40 తీసుకుందాం. నీకు 60, మాకు 40.
మేము 10 lakhs ఇచ్చినందుకు ₹1,00,00,000 ప్రాపర్టీలు మాకు ఓన్లీ 40 ఇచ్చాయి, ನೀವು 60 తీసేసుకో. జబర్దస్త్ డీల్ కాదు ఇది. అగ్రికల్చర్ ప్రాపర్టీస్లో కూడా 20-30 లక్షల ఇయర్లీ 1 ఎకర్ మీద 50,000 to 70,000 కూడా వస్తలేదు, ఇంక్లూడింగ్ రైతు బంధు. రైతు బంధుని కలుపుకున్న 60-70 వేలు దాటలేదు ప్రతి ఇయర్. మరి ఒక ఎకరా 20 లక్షలు అంటే 22 years వరకు మేము కంటిన్యూస్ క్రాప్స్ వేస్తే ఆ పెట్టుబడి బయటికి వెళ్తుంది. అంటే పెట్టుబడి తగ్గుతుంది మనకు. అప్పటి వరకు 22 ఏళ్ల వరకు ఆ అగ్రికల్చర్ ప్రాపర్టీలో అగ్రికల్చర్ చేస్తే మేము పెట్టిన పెట్టుబడి మాకు వాపస్ వస్తుంది 22 ఏళ్ల వరకు. కరెక్టా? అంటే మేము పెట్టుబడి పెట్టి 22 ఏళ్ల వరకు ఆగితే ఏమొస్తుంది మాకు? ప్రాపర్టీ 40 లక్షలు అయినా ఇప్పుడు 22 years పడుతుంది. అదే 20 lakhs కిసాన్ వికాస్ పత్ర పెడితే, కిసాన్ వికాస్ పత్రలో పెడితే 60 లక్షలు వస్తాయి. 20 lakhs కిసాన్ వికాస్ పత్ర పెడితే 60 lakhs వస్తాయి. అదే 20 lakhs అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది 22 years మనకు ఆ 20 lakhs వాపస్ వస్తాయి. నేను కిసాన్ వికాస్ పత్ర ఇంకా తక్కువ చెప్పిన. 20 కాస్త 40 అవుతుంది, 40 కాస్త 80 అవుతుంది. 20 lakhs పెడితే కిసాన్ వికాస్ పత్రలో 20 yearsలో 80 అవుతుంది. 80 lakhs అవుతుంది. మరి 20 lakhs పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ 22nd year మనకు 20 lakhs మనకు వస్తాయి. మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలి. ఒక కిసాన్ వికాస్ పత్ర తీసుకుంటే పంట లేదు, పాడు లేదు, 20 ఏళ్లకు 80 లక్షలు వస్తాయి. 20 lakhs 10 yearsకి డబుల్ అవుతుంది, అంటే 40 అవుతుంది. 40 మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే 80 అవుతుంది. అంటే కరోడ్పతి కావచ్చు కిసాన్ వికాస్ పత్రలో, కానీ ఒక ఎకరా భూమి కొనుక్కుంటే 20 లక్షలు కొనుక్కుంటే 22వ ఏట మన డబ్బులు మనకు వస్తాయి. ఇది ఎటువంటి రియల్ ఎస్టేట్? ఎందుకు కొనాలి అగ్రికల్చర్ ల్యాండ్ 22 lakhs పెట్టి? ల్యాండ్ కొనాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, పురుగు మందులు వేయాలి, పంట వండియాలి, అన్నీ చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి రిటర్న్ 22 yearsలో. కిసాన్ వికాస్ పత్రాలు 20 లక్షలు వేసి కూర్చుంటే 20 ఏట 80 లక్షలు వస్తాయి. ఏ పురుగు మందు అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు, కబ్జాలు లేవు, రైతు బంధు లేదు, ఏ బంధు అవసరం లేదు. నీట్ 20 పోతుంది, 80 lakhs వస్తాయి. రైతులు కూడా మీరు ఎకరా భూమి కొనకండి, 20 లక్షలు వేసి కిసాన్ వికాస్ పత్ర కొనండి, 80 లక్షలు వస్తాయి. ఎందుకు కొనాలి భూమి? పాస్బుక్ పెట్టుకొని ఏం చేస్తారు? పచ్చడి వేసుకోవడానికి. 18 లక్షల ఫినిష్ అయిన ఫ్లాట్ 1,20 లక్షలు పెట్టి కొనాలన్నా. ఎందుకు కొనాలి? అది 20 ఏళ్ళు మేము చెల్లించాలన్నా 99% వడ్డీ కట్టి. విచిత్రం. బాగుంది. నువ్వు కట్టిన పాపానికి 5xలు అమ్ముకుంటావు. 20 లక్షల ఫ్లాట్ని 1,20 లక్షలు అమ్ముకుంటావు. మేము 1,20 లక్షలు తీసుకొని 9% వడ్డీ కట్టి సుమారు 2 కోట్లు కట్టి దాంట్లో ఉండి, అంటే నువ్వు కట్టిన దానికి నీకు 5x వచ్చేయాలి. మేమేమో 9% ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్ కట్టి 20 years వరకు డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఆ ప్రాపర్టీకి డబల్ కట్టాలి. నాకేమొస్తుంది? తొక్కల రెంట్. ₹1,00,000 ప్రాపర్టీకి ఒక 30,000 రెంట్ కూడా రాదు. అంటే ప్రతి ఏటా 3 లక్షలు, ప్రతి ఏటా నియర్లీ 3 లక్షలు. 20 ఏళ్ళు అంటే
60 లక్షలు. అది వడ్డీ కింద వెళ్ళిపోతుంది. అంటే తొక్క మాకు మిగిలేదేంది? ₹1,00,00,000 1,20,00,000 ఫ్లాటు మేము 20 ఏళ్ళు కట్టుకుంటే మాకు మిగిలేదు ₹1,00,00,000. అది కాదు మళ్ళీ డిప్రిషియేషన్ అయ్యి ఆ ఫ్లాట్ 30-40 లక్షలకు పోతుంది. నేను ఎన్నో క్యాల్కులేషన్ చూపించిన. అసలు రియల్ ఎస్టేట్లో బై అండ్ వెయిట్ అనేది ఆ కాన్సెప్ట్ బయర్స్ అంటే ఇప్పుడు బయర్స్కి అస్సలు లాభం చేకూర్చదు. ఈ బై అండ్ వెయిట్ ఎవరికి ఆల్రెడీ అయిపోయింటుంది తెలుసా? తాతల ప్రాపర్టీలు ఉంటాయి కదా, వాళ్ళ తాత ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం కొనింటాడు. అది పక్వానికి వచ్చి అంటే 2 తరాలు దాటితే కానీ బై వెయిట్ అండ్ సెల్ అనే కాన్సెప్ట్ అమల్లోకి రాదు. బై వెయిట్ అండ్ సెల్ దానికి 80 to 100 years పడుతుంది. మీరు ఇప్పటి రేట్లో 20 లక్షలకు ఒక వ్యవసాయ భూమి కొంటే, వడ్లేసే పండే భూమి కొంటే మీకు 22 yearsలో మీ డబ్బులు మీకు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఆర్ఆర్ఆర్ అవుతుంది, ఎకరం కోట్లట. ఏ బేసిస్ మీద కోటి? మీరు ప్లాట్లు చేస్తే ₹1,00,00,000 వసూలు అవుతాయా? మీ కోటి అనే కాన్సెప్ట్ ఏ బేసిస్ మీద? హెచ్ఎండి అవుతుంది సార్. హెచ్ఎండి అయితే మీ ప్లాట్ల పంటలు పండుతాయా? ఇప్పుడు ఎక్కడైనా ఇందిరావికాస్ పత్రం వేసుకుందాం, నీ ప్లాట్ 10 ఏళ్లలో డబల్ అవుతుందా? ఆర్ఆర్ఆర్ దగ్గర అవుతుంది అంటావు. నువ్వు ఏం అమ్ముతున్నావు? నువ్వు గజం ఎంత అమ్ముతున్నావు? 10-12 వేలు అమ్ముతున్నావు. ఎందుకు అమ్ముతున్నావు అంటే హెచ్ఎండి అంటున్నావు. 10-12 వేలు 22 వేలు అవుతుందా? 40 కిలోమీటర్ దూరం సిటీ నుంచి. అంటే నీవేమంటున్నావు? 100 గజాల ప్లాటు 10 లక్షలు అంటున్నావు. అంతే కదా? 100 గజాల ప్లాటు 10 లక్షలు అంటున్నావు, 40 కిలోమీటర్ దూరం. ఆ 40 లక్షల ప్లాటు 10 లక్షల ప్లాటు 20 లక్షలు అయితే అంటున్నావు. ఇక్కడ అగ్రికల్చర్ ప్రాపర్టీ దాని బయోడేటా చూస్తే 20 లక్షల ఎకర్ బిట్ దాని అమౌంట్ రికవర్ కావాలంటే 22 years పడుతుంది. లేదు నేను ప్లాట్స్ చేసి అమ్ముతా అంటున్నావు. ప్లాట్స్ కొనేటాడు ఎవడు? ప్రతి ప్లాట్ 10-20 అవుతుందా? కాకపోతే ఇది అండర్ పర్ఫార్మింగ్ కిసాన్ వికాస్ పత్ర కదా. 10 ఏళ్ల తర్వాత డబుల్ కాకపోతే ఇందిరా వికాస్ పత్ర అదే కిసాన్ వికాస్ పత్రకార ఘోరమని అర్థం. అవునా కదా? నేను అందరికీ క్లియర్గా చెప్తున్నా, ఎవడు ఎంత బేకార్ మాటలు మాట్లాడినా వాడిని క్లియర్గా చెప్పండి. మీ ప్రాపర్టీ కిసాన్ వికాస్ పత్ర కన్నా మించిపోతుందా? త్రీ ఇయర్స్లో డబల్ అంటే టోకన్ ఇస్తాం, 3 years వరకు వెయిట్ చేద్దాం, మీకు 60 నాకు 40, మీకే ఎక్కువ, మీకు 60 నాకు 40, ప్రాఫిట్ సగం సగం పంచుకో. అందరూ ఇలాంటి వాదనలు చేయండి. ప్రాక్టికల్ అంటే ఇది ఏం పెద్ద పెద్ద లెక్కలు కాదు, కాకి లెక్కలే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా 10 lakhs ప్రాపర్టీ 20 lakhs అవుతుందని 40 కిలోమీటర్ల దూరం ఎట్లయితుంది? నేను అందుకోసం ఏమంటాను, నువ్వు గ్యారంటీ ఇవ్వలేవు, మా డబ్బుకు రక్షణ లేదు, మరి టోకన్ అమౌంట్ ఇచ్చి లీగల్గా 50-50 పార్ట్నర్షిప్ అయి 3-4 years వెయిట్ చేద్దాం, 10 years వెయిట్ చేద్దాం, సగం సగం పంచుకొని తిందాం. అంటే నా రిస్క్ తక్కువ అవుతుంది, నీ రిస్క్ కూడా తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మాటకు విలువ అనేది ఉండదు. బిజినెస్లో లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. నేను చెప్పిన సార్ డబల్ అయింది అనేది ఉండదు. కాకపోతే
నువ్వు లీగలీ బైండింగ్ ఏం లేదు. మనం అనుకున్నట్టు కాలేదు సార్ అంటావు అంతే. నేనేం బీకలేదు, నీవేం బీకలేదు. నేనేమంటున్నా, ఈ సెలబ్రిటీలను పెట్టి అడ్డమైన కాన్సెప్ట్లను పెట్టి ప్రస్తుతం హైదరాబాదులో 20 లక్షలు పర్ ఎకర్ అంటే ఓఆర్ఆర్ లోపల సాధ్యమేమో కానీ ఆర్ఆర్ఆర్ దగ్గర 20 lakhs పర్ ఎకర్ ఎలాంటి అంటే 10-20 years వరకు కూడా ఎలాంటి ఫలాలు ఇవ్వదు. కొన్నవాడు సన్నాసి కింద మిగిలిపోతాడు. నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎవరైనా వాదిస్తే నేను కూడా వాదిస్తా, ఇట్లా మీరు కూడా వాదేయండి. సరే ఇట్లా చెప్పిండు మంచి మార్గం ఛానల్ అట, మోస్ట్ ఇంప్రాక్టికల్ సార్, ఎప్పుడు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు రియల్ ఎస్టేట్ మీద, ఈయన లెక్కలు ఎట్లా చెప్పిండు, ఇది కరెక్టే కాదా, మరి టోకన్ ఇచ్చి మనం ఇద్దరం పార్ట్నర్ అయిదామా అనండి. వాడు ఏమంటాడు చూడండి. దయచేసి అందరూ చిన్న చిన్న లెక్కలు వేసుకోండి. రియల్ ఎస్టేట్ ప్రాక్టికల్ థియరటికల్ కాకుండా ప్రాక్టికల్ దాని రాబడి నిర్ణయించేదానికి ఒకటే సింపుల్ సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ కిసాన్ వికాస్ పథకం. 9.5 yearsలో డబల్ అయిపోతుంది. మీ ప్లాట్ డబల్ అవుతుందా వితౌట్ ఎనీ ఖర్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఎల్ఆర్ఎస్ లేదు, సెక్యూరిటీ లేదు, ఏం లేదు. పత్రం తీసుకునేది లాకర్లో పెట్టుకుని టైం రాగానే ఈ ఆర్డర్ డిజిటల్ లాకర్స్ అయిపోయింది. టైం రాగానే 10 years సర్టిఫికేట్ సబ్మిట్ చేయగానే పైసలు తీసుకొని బ్యాంకులో వచ్చి పడిపోతాయి. ఇంత ఈజీ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర 9.5 yearsలో డబల్ అయిపోతే, రియల్ ఎస్టేట్ 3 yearsలో డబల్ అయ్యేది ఉంటే లెట్స్ గెట్ ఇట్ టు ఎన్ అగ్రిమెంట్. తప్పకుండా కొనుక్కుంటాం, తప్పకుండా కొనుక్కుంటాం. టోకన్ ఇస్తాం, పార్ట్నర్షిప్లో పోదాం. 60 నువ్వు తీసుకో, 40 నాకు ఇచ్చేయి. నేను ఫస్ట్ 50-50 అన్నా కదా, అది కూడా వద్దు. 60 నువ్వు తీసుకొని 40 మాకు ఇచ్చి అగ్రిమెంట్లో వచ్చేద్దాం. 10 yearsలో కాలేదు, 5 yearsలో కాలేదు అనుకో, 3 yearsలో నీ చెప్పిన డబల్ కాలేదు అనుకో, అమ్ముకొని ఎక్కడెక్కడ చూసుకుందాం. 5,000 10,000 లాభం వచ్చినా పర్వాలేదు. దయచేసి కొనేవాళ్ళు ప్రశ్నించడం నేర్చుకోండి. ఇంత ఎర్రిపప్ప కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు. డోంట్ వెయిట్ టు బై రియల్ ఎస్టేట్ అట, బై రియల్ ఎస్టేట్ అండ్ వెయిట్ అట. అంటే సమాజం ఎంత బేకారుగా తయారైందంటే, ఇంత గలీజ్ కాన్సెప్ట్ని అదొక పెద్ద వేదాల నుంచి తీసి ఆ కాంటెక్స్ట్ మొత్తం ఇక్కడ ఫిక్స్ చేసినట్టు చాలా పెద్ద పెద్ద మనుషుల చేత ఇదే లైన్ మళ్ళా అనిపించి, ఇప్పుడు నేను చెప్పినా కదా సింపుల్ కాకి లెక్క. మీ వడ్ల లెక్క వేసుకోండి, ఎకరానికి ఎంత వెళ్తుంది. రైతు బంధు 10,000 యాడ్ చేసుకోండి ఎకరానికి, లెక్కలు వేసుకోండి, తీసుకోండి. 22 ఏళ్ళు పడతాయి మీ డబ్బు మీకు రావడానికి. యోగ్యమైతే 20 లక్షలకు కొనండి. See, each and every agriculture, non-agriculture, commercial, semi-commercial, whatever the property is, it has to compete with Kisan Vikas Patra. An instrument, safest instrument issued by Government of India, which gives 100% return on 9.5 years investment. This should be a benchmark to invest in agriculture or any other property. మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.